అంతకుముందు 2009లో ఆయన 2004లో ఎలా పరిపాలించారో అప్పటి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన మంత్రివర్గం మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. మంత్రివర్గంలో ప్రతి మంత్రి దగ్గర నుంచి పని కోరుకుంటున్నారు. ఆయన వాళ్ళ పనితీరును ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. సైలెంట్గా వదిలేయట్లేదు. రేపొద్దున్న వాళ్ళకి మార్కులు వేయబోతున్నారు. మార్కులు వేస్తే కనుక మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ లాంటిది జరిగితే చాలామంది మంత్రులకు బూస్టింగ్ ఇచ్చేయబోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా వాళ్ళ నియోజకవర్గాల్లో వెళ్ళి పని చేసుకోవడమే. క్యాబినెట్ నుంచి తొలగించబోతున్నారు. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారట. చాలామంది సరిగ్గా పనిచేయట్లేదు క్యాబినెట్లో అనేది వాళ్ళ మీద కొన్ని కంప్లైంట్లు కూడా వచ్చినాయంట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు. అలాగని చెప్పి అందరూ అలాగే పని చేయాలి అని కోరుకుంటారు బాబు గారు. కానీ అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాకపోతే మిగిలిన మంత్రులకి